నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గురించి గత 4 రోజులుగా ఎక్కడ చూసినా కానీ మారుమ్రోగిపోతుంది. సో ఆయన గురించి అంతలా చెప్పడానికి కారణం ఏంటి? అటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు వార్తా ఛానళ్ళలో కావచ్చు, వార్తాపత్రికల్లో కావచ్చు, వెబ్సైట్లలో కావచ్చు, దేంట్లో చూసినా కానీ నారా లోకేష్ పేరు మారుమ్రోగిపోతుంది. దానికి కారణం ఏంటంటే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేసే విధంగా ఆయన తీసుకున్న చర్యలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేపట్టిన విధానాలు. సో ఇవన్నీ కూడా అంటే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఆ పాలసీలు, డేటా పాలసీలు లేకపోతే ఐటీ పాలసీలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మార్పులు చేయడానికి కేంద్రాన్ని ఒప్పించి ఈ కంపెనీలు ఇక్కడికి తీసుకొచ్చే విధంగా ఆయన చర్యలు ఏవైతే తీసుకున్నారో వాటికి సంబంధించి అంతా కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే ఈ కంపెనీలు ఇంత విజయవంతంగా ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకునే విధంగా నారా లోకేష్ ఇక్కడ దాకా తీసుకురావడం, ఈ ప్రయాణం ఇక్కడ వరకు సాగటంలో కూడా నారా లోకేష్ రాజకీయ చతురత కూడా ఉందని చెప్పుకోవాలి. ఎందుకని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోతే ఎలా ప్రవర్తిస్తుంది అనేది కూడా మనం గతంలో చూసాం. 2014 నుంచి 19 వరకు. అప్పట్లో బిజినెస్ సమ్మిట్ జరుగుతుంటే కూడా మేము అక్కడ సమ్మె చేస్తాం, మేము అక్కడ నిరసన తెలియజేస్తానికి వస్తున్నాము, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పేసి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హంగామా సృష్టించారు, ఎలాంటి సర్కస్ చేశారనేది కూడా మనం చూసాం. అయితే అదంతా చూశారు కాబట్టి అలాగే 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ రాష్ట్రం మీద ఎలాంటి విషం కక్కిందో కూడా మనం చూసాం. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏది కూడా పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా లేదు. ఇక్కడ పెట్టుబడులు పెడితే అన్ని అల్లర్లు, గొడవలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో సరైన ప్రజాస్వామ్యం మెయింటైన్ చేయలేకపోతుంది. అంతా అల్లర్లు, పెట్టుబడులకి అనుకూలం కాదు ఈ రాష్ట్రం అని చెప్పి విషం కక్కే ప్రయత్నం కూడా చేస్తుంది. కాబట్టి నారా లోకేష్ మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఏవైతే కంపెనీలతో ఆయన మాట్లాడుతున్నారో ఆ విషయాలను ఎప్పటికప్పుడు మీడియాకి తెలియజేస్తున్నారు, అలాగే అంటే రాజకీయ పార్టీలకు కూడా తెలియజేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఏం మాట్లాడారు, ఎలా ఒప్పుకున్నారు, ఎప్పుడు పెట్టుబడులు పెట్టబోతున్నారు అనే విషయాలు మాత్రం ప్రకటించలేదు. అదే నారా లోకేష్ చేసిన చాలా పెద్ద మంచి నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే ఏ కంపెనీ అయితే పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకుంటుందో ఆ కంపెనీకి వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మెయిల్స్ వెళ్ళిపోతాయి. మీరు ఏపీలో పెట్టుబడి పెడితే కనుక మీకు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి, మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడతారు, అలా ఇబ్బంది పెడతారు, ఏపీలో వాతావరణం సరిగా లేదు, ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు పారిపోయేలాగా చేస్తుంది. సో దానికోసమనే లోకేష్ ఈ డీటెయిల్స్ అన్నీ సీక్రెట్గా ఉంచారు. ఎప్పుడైతే ఈ కంపెనీలు ఇప్పుడు అంటే ఆ హర్డల్స్ అన్నీ క్లియర్ చేసుకొని, అంటే వాళ్ళకు వచ్చే ఇన్సెంటివ్స్ గురించి కానీ లేకపోతే ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వబోతున్న అంటే ఇక్కడ చూపెట్టబోతున్న రీసోర్సెస్ గురించి కానీ ఏవైతే అంతా క్లియర్ అయిపోయి మొత్తం అంతా కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి రెడీ అయిపోయిన తర్వాత మాత్రమే లోకేష్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రివీల్ చేస్తున్నారు. సో అందుకని ఆ కంపెనీలన్నీ కూడా ఎంఓయూలు కుదుర్చుకున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. లేకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. సో ఇప్పుడు రాష్ట్రంలో డేటా సెంటర్లు కావచ్చు, అంటే కేవలం డేటా సెంటర్లు మాత్రమే కాదు, గతంలో లోకేష్ ఇక్కడ బాంబే వెళ్ళిన విషయాన్ని మనం చూస్తున్నాం. అక్కడ బిజినెస్ టైకూన్స్ తోటి మాట్లాడి ఏపీలో పెట్టుబడులు పెట్టమని ఆయన వాళ్ళని కన్విన్స్ చేసే విధానాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. కేవలం ఇదే కాదు, ఆయన గతంలో దావోస్ వెళ్ళి ఎలాంటి కంపెనీలతో మాట్లాడారు, ఎలా ఒప్పందాలు చేసుకున్నారనే విషయానికి ఇదొక నిదర్శనం. దావోస్లో లోకేష్ చలికి కూడా తట్టుకుంటూ అక్కడ వీధుల్లో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కంపెనీలతో మాట్లాడి, యాజమాన్యాలతో మాట్లాడి ఒప్పించి ఆ కంపెనీలు ఇక్కడికి రప్పిస్తున్న విషయాన్ని కూడా ఆనాడే దీనికి నాంది పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. కేవలం ఈ దావోస్ ఒక్కటే కాదు, అమెరికా వెళ్ళినప్పుడు కూడా అమెరికాలో లోకేష్కి ఘన స్వాగతం లభించింది. అక్కడ తెలుగు వారంతా కూడా లోకేష్ని ఆహ్వానించి అక్కడికి తీసుకువెళ్ళి ఏ కంపెనీలతో మాట్లాడాలి, ఎక్కడ వాళ్ళంతా కూడా వాళ్ళతో మాట్లాడితే అంతా కూడా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. లోకేష్కి చాలా చేయూతను అందించారు అక్కడ. సో అలాగే ఆ కంపెనీ అధినేతలతో కూడా మాట్లాడి, ఆ కంపెనీ సీఈఓలతో కూడా మాట్లాడి ఏపీలో ఎలాంటి రీసోర్సెస్ ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం ఏపీ ఎలా ఉంది, గత ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు పెట్టింది, వాటిని భవిష్యత్తులో అంటే తెలుగుదేశం పార్టీ ఉన్నా లేకపోయినా సరే భవిష్యత్తులో ఇప్పుడు మీరు పెట్టుబడి పెడితే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది భవిష్యత్తులో కూడా రాకుండా చూసే బాధ్యత మాది అని చెప్పేసి వాళ్ళని ఒప్పించి మెప్పించి లోకేష్ ఇక్కడ పెట్టుబడులు అంటే ఏపీలో పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళని తీసుకొచ్చారు.
ఇదంతా కూడా ఇవాళ జరుగుతున్న ఈ లక్షల కోట్ల పెట్టుబడులు ఏవైతే ఏపీలో పెట్టబోతున్నారో విశాఖపట్నంలో, వాటన్నిటికీ కూడా లోకేష్ గత సంవత్సరం నుంచే నాంది పలుకుతూ వచ్చారు. సో ఆనాడు లోకేష్ వేసిన బీజమే ఇప్పుడు మెల్లగా ఏపీలో పెట్టుబడులకి మొలకలెత్తుతున్నాయి. సో ఇప్పుడు ఏపీలో ఈ పెట్టుబడులకి అంటే ఈ కంపెనీస్ రావడానికి కానీ రేపు భవిష్యత్తులో అంటే రాబోయే 5-6 సంవత్సరాల్లో కూడా యువత ఏదైతే లక్షల సంఖ్యలో ఉద్యోగాల్ని చూడబోతున్నారో, అంటే మన యువత పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే అగత్యం లేకుండా మన రాష్ట్రంలోనే మన యువత ఉద్యోగాలు చేసుకునే స్థాయికి మన రాష్ట్రం ఎదగబోతుందో దాని అంతటికీ కారణం లోకేష్ తీసుకున్న నిర్ణయమే ఈరోజు ఇలాంటి పెట్టుబడులు మనం కార్యరూపం దాల్చడం కూడా మనం చూస్తున్నాం. సో ఇదంతా కూడా లోకేష్ చాకచక్యంగా వ్యవహరించిన తీరని చెప్పుకోవచ్చు. అంటే ఇన్నిసార్లు లోకేష్ అని భజన చేస్తున్నట్టు మీకు అనిపించినా ఇదంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. ఇక్కడ సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఛానల్స్లో కావచ్చు, వార్తాపత్రికల్లో కావచ్చు, గత 4 రోజుల నుంచి లోకేష్ చేసిన ఘనకార్యాల గురించి, లోకేష్ చేసిన గొప్ప పనుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రం అంటే డేటా సెంటర్స్, గూగుల్కి సంబంధించిన డేటా సెంటర్ ఏపీలో పెట్టుబడులు పెట్టడం అంటే ఏపీ దిశ మారిపోతుంది. ప్రపంచమంతా కూడా ఏపీ వైపు చూస్తోంది, విశాఖపట్నం వైపు చూస్తుంది. కేవలం మన రాష్ట్రంలోని న్యూస్ ఛానల్స్, వార్తాపత్రికలు మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో వార్తాపత్రికలు, న్యూస్ ఛానల్స్ కూడా ఏపీ గురించి, లోకేష్ గురించి మాట్లాడుకునే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. సో ఒక విజనరీ ఉన్న లీడర్ కింద పనిచేస్తే ఎలా ఉంటారు అని చెప్పడానికి లోకేష్ని చూపించవచ్చు. ఆ విజనరీ లీడర్ చంద్రబాబు అని కూడా చెప్పొచ్చు. సో దీని మీద మీ అభిప్రాయాన్ని మాత్రం కమెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.